హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి వేములవాడ వెళ్ళొచ్చాం కదా, దాని కంటిన్యూషన్ అన్నమాట. అది పార్ట్ 1, ఇది పార్ట్ 2 అన్నమాట. సో వేములవాడ నుండి స్టార్ట్ అయిపోయామండి అక్కడ దర్శనం చేసుకొని. అండ్ నెక్స్ట్ ఏంటంటే కొండగట్టుకు వెళ్తున్నాము. వేములవాడకి దగ్గరలోనే ఉంది కొండగట్టు. సో కొండగట్టులో ఆంజనేయ స్వామి ఉంటారు. ఎవరైనా వెళ్ళారా వెళ్ళలేదా అండ్ తెలుసా తెలియదా అనేసి నాతో కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూసారు కదా, మేమైతే ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ కూడా చాలా చాలా బాగుందండి. మేము ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పటి నుండి మంకీస్, కోతులు అన్నమాట ఫుల్ అంటే ఫుల్గా ఉన్నాయి. అక్కడ ఆంజనేయ స్వామి కదా, సో కోతులు అయితే చాలా ఉన్నాయి. సో ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేస్తారనేసి అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా మంచి దర్శనం చేసేసుకోండి. అండ్ చాలా బాగుందండి టెంపుల్. ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళైనా వెళ్ళడానికి ట్రై చేయండి, ఇంతవరకు వెళ్ళకపోతే కంపల్సరీ. ఓకేనా? అండ్ ఈ వీడియో చూస్తూ లైక్ కూడా చేసేయండి. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని నొక్కిన వెంటనే మళ్ళీ 3 ఆప్షన్స్ వస్తాయండి. అందులో ఫస్ట్ వన్ ఆల్ క్లిక్ చేసినట్లయితే నేను ఇలా రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేయచ్చు అనమాట. ఓకేనా? ఈ వీడియో మొత్తం చూసేయండి మరి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికైతే టెంపుల్కి వచ్చేసాము. కొద్దిగా దూరం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట టెంపుల్ దగ్గరికి. అండ్ ఇక్కడ చూడండి, కోతులు ఇట్లా మనుషుల మధ్య నుండే తిరుగుతూ ఉంటాయి. చేతులు ఏదైనా ఉందంటే అవి ఉరికొచ్చి అందుకుంటున్నాయి అన్నమాట. కాకపోతే చాలా భయం వేసింది, పక్కనే ఉన్నాయి కాబట్టి. చాలా ఉన్నాయండి కోతులు అయితే. సో చూడండి, వచ్చేసాము దగ్గరికి. చాలా బాగుంది టెంపుల్ అయితే.
నా ఫోన్ అందుకోవాలన్నట్టు వచ్చి మా ఆయన ఎంత సంబరపడతాడు. బాయ్ కొండగట్టు కూడా బాయ్. అరే మనకు దూరం అవుతాను మనం మళ్ళీ ఒక 2 కిలోమీటర్లు అంటే అప్పుడు 60 మంది చనిపోయినా కానీ అదే బస్సు పడ్డప్పుడు అక్కడి నుంచి బైక్ ఆడ మధ్యన కూడా పెద్ద కాలువ తీసేది ఆడ మన బయట పోదు మళ్ళీ కాదు రెండో పక్క నిలబెట్టుకుంటావు నువ్వు మరి ఉండనే పక్కనే చూడే. అరే ముగ్గురు అక్కడ పెద్ద ఇక్కడే అది మంచిగా వచ్చి చెయ్యి ఇట్లా పట్టుకుంటే ఓకే ఫ్రెండ్, చూశారు కదా అక్కడ కొండగట్టు దర్శనం అయితే బాగా జరిగింది. కాకపోతే అక్కడ వీడియోస్ తీయొద్దనేసి అన్నారు, అందుకే కొద్దిగా షూట్ చేశాను తెలియకుండా. అండ్ అక్కడ నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి రిటర్న్ వచ్చేస్తున్నాం అన్నమాట. కాకపోతే ఇంతవరకు ఇంకా మేము భోజనం చేయలేదు. సో ఈ మధ్యలో చెట్ల దగ్గర ఆగేసి ఇక్కడనే తినేసామన్నమాట పార్సల్ తెచ్చేసుకొని. అండ్ చెట్ల దగ్గర ఇలా అందరం కలిసి తింటే ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. వనభోజనాలు అంటారు చూడండి, సో అలా అయిపోయింది. సో దేవుని దర్శనము ఇలా వనభోజనం టైప్ ఇవన్నీ జరిగాయన్నమాట. సో వేములవాడ దర్శనం, కొండగట్టు దర్శనం చాలా చాలా బాగా జరిగింది. చాలా బాగా అనిపించిందండి ఇలా అందరితో వెళ్ళి రావడం అయితే. చూసారు కదా ఇక్కడ ఆగేసి తినేసాము. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ చూసేయండి, అయిపోయింది వీడియో అయితే. బాయ్. వాటర్ ఎవరు కలవాలా? కరాటే మాస్టర్ ఏమో పంపించిండు, ఏమో చూలే పంపిస్తాడు చూస్తా. అన్నం
అన్నం పోతాంది ఏం మంచి కవర్ వేస్తే దగ్గర కానీ కవర్ లేదు మూట కట్టేసి పక్కన చేస్తే కోసి నింపుతాంది ఇది మంచిలు భలే తాగింది. అవి బనానా అయిపోయినట్టున్నాయి కదా.